సామాజిక అస్త్రం నెంబర్ 1 వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. దిస్ ఇస్ శ్రావణి. వైసీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వంశీని శుక్రవారం అర్ధరాత్రి కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు పోలీసులు. ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడ్డ వంశీ స్టేషన్ లోనే వాంతులు చేసుకున్నారు. దీంతో ఆయన్ను కంకిపాడు పోలీస్ స్టేషన్ నుంచి హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స అనంతరం కంకిపాడు స్టేషన్ కు తరలించారు. కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో రాత్రంతా ఉన్న వల్లభనేని వంశీకి వైద్యులు చికిత్స అందించారు. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వంశీని 2 రోజుల పోలీస్ కస్టడీకి ఇచ్చింది నూజివీడు కోర్టు. ఇవాల్టితో వల్లభనేని వంశీ పోలీస్ కస్టడీ ముగియనుంది. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి కంకిపాడు పోలీస్ స్టేషన్ లో ఉండగా ఆయన అస్వస్థతకు గురయ్యారు. కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి వంశీని తీసుకెళ్లారన్న సమాచారంతో అక్కడకు చేరుకున్న వంశీ సతీమణి పంకజశ్రీ మాజీ మంత్రి పేర్ని నాని అనంతరం వంశీని పరామర్శించారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.